పాత రోజుల్లో యుద్ధాలంటే మన బాహుబలి లాంటి ఓ కోట, ఆ కోటకి 3, 4 మార్గాలు, ఆ 3, 4 మార్గాల లోపలికి ఎంటర్ అయిపోయి అక్కడున్న సైన్యాన్ని చంపేసి, రాణివాసాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని, ఆయుధాగారాన్ని, ధనాగారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుంటే, రాజు ఎక్కడన్నా దాక్కునున్నా సరే సచ్చినట్లు లొంగిపోవాలి లేదా పారిపోవాలి. ఆ తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా కొత్తగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి సలాం కొడతారు, వ్యాపారులు నమస్కారం పెడతారు. దెన్ ఆ రాజ్యం వాళ్ళదవుతుంది. అది రాజుల కాలంలో కుదురుతుంది. ఇది కలియుగంలో అంతర్జాతీయ సర్కిళ్లలో చైనా వెళ్ళి తైవాన్ని ఏమైనా ఆక్రమించుకోగలిగిందా, లేకపోతే కనుక ఏదైతే ఇజ్రాయెల్ వెళ్ళి పాలస్తీనాన్ని ఆక్రమించుకోగలిగిందా? ఎప్పుడు ప్రతిఘటన ఉంటానే ఉంటుంది. అప్పుడు నిరంతరం స్ట్రగుల్ ఉంటానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా అమెరికా ఇరాన్కి సంబంధించిన క్షేత్రాలు ధ్వంసం చేసాం, ఇరాన్ మీద మాది ఆధిపత్యం అని చెప్పట్ల, ధ్వంసం చేసామని చెప్తుంది. బట్ ఇరానోడు మాత్రం మాది ఆధిపత్యం అని చెప్తుంటాడు. లేటెస్ట్గా RPS-42 రాడార్ సిస్టమ్స్ ధ్వంసం చేసేసాం. ఇవి ఇజ్రాయెల్ వాళ్ళు గల్ఫ్ దేశాలకు ఇచ్చినవి. దాంతో గల్ఫ్ అంతా అయిపోయినట్టే. ఇప్పుడు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్తోనే మేము దెబ్బతీసేయగలం గల్ఫ్నని చెప్తుంది. ఇప్పటికీ కొన్ని వందల సార్లు ఈ స్టేట్మెంట్ ARGC ఇచ్చింది. వీళ్ళు వదిలిన ప్రతి మిస్సైల్ని మేము ధ్వంసం చేసాం, వీళ్ళు వదిలిన ప్రతి డ్రోన్లను మేము ధ్వంసం చేసాం, వాళ్ళు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. నిజంగా అరబ్ దేశాలని ఆక్రమించుకోగలిగిన సత్తా ఇరాన్కు ఉందా? ఇరాన్ ఆక్రమించుకునే సత్తా ఇజ్రాయెల్కి, అమెరికాకు ఉందని నేను నమ్మను. నేను కాదనే చెప్తున్నాను. అట్లా గల్ఫ్ను ఆక్రమించుకోవడం కూడా ఇరాన్ వల్ల కాదు. IRGC ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేది ఖొమైనీ దళం. ప్రజల చేత ఎన్నికైనటువంటి అధ్యక్షుడికి కూడా జవాబుదారీ కాదు. అది ప్రజలకు కూడా జవాబుదారీ కాదు, ఓన్లీ ఖొమైనీకి జవాబుదారీ. ఆ ఖొమైనీ చనిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ఖొమైనీ బతికున్నాడో లేడో తెలియదు. ఆయన పేరుతో స్టేట్మెంట్లు మాత్రం వస్తున్నాయి. ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నది ఓ ప్రత్యేక బృందం 12 మందితో కూడింది. వాళ్ళు పెజెష్కియాన్తో టచ్లో ఉంటున్నారు. కానీ వాళ్ళకి అక్కడ ఉన్నాడో లేదో చూపించలేకపోతున్నారు. ఇది ఖొమైనీ, ముక్తజా ఖొమైనీ. వీళ్ళకి ఆ ఖొమైనీ ఆర్డర్ అని చూపించలేకపోతున్నారు పెజెష్కియాన్ వీళ్ళు. IRGCకి అంతా తెలుసు. ఇప్పుడు ఖొమైనీ లేని ప్లేస్లో తను ఆక్యుపై చేయాలనుకుంటుంది. అధ్యక్షుడు లేదు, బొక్క లేడు అనుకుంటుంది. పెజెష్కియాన్ని పట్టించుకోవట్లేదు, గలీబాఫ్ని పట్టించుకోవట్లేదు, విదేశాంగ మంత్రిని అరాక్చీని పట్టించుకోవట్లేదు. వాళ్ళందరినీ పనికి మాలిన వాళ్ళ కింద చూస్తుంది. ఈవెన్ మన ఖొమైనీ అంత్యక్రియలకు వచ్చినప్పుడు అలానే రాళ్ల దాడులు, కొడిగొడ్ల దాడులు చేశారు. కొంతమంది పక్కెళ్ళిపోయారు, కొంతమంది బూతులు తిట్టారు కూడా వాళ్ళు. కాబట్టి అక్కడ IRGCకి వీళ్ళకి పడట్లేదు. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి పెజెష్కియాన్ని అట్లాగే ఈ గలీబాఫ్ స్పీకర్ని ఇద్దరినీ కూడా గృహ నిర్బంధం చేశారన్నటువంటి తాజాగా వినబడుతున్నటువంటి మాట అమెరికాకి అందిన సమాచారం. ఎందుకంటే అమెరికా చెప్పినట్టు వీళ్ళిద్దరు వింటున్నారు. వాస్తవంగా IRGC తరపున ఏ ప్రతినిధి బృందాన్ని పంపించట్లేదు, వీళ్ళు ఇరాన్ తరపున వెళ్తున్నారు. ఇరాన్ ఇప్పుడు నడిపిస్తుంది మేం కదా అంటున్నది IRGC. మరి ఓవరాల్గా చూస్తే ఇరానియన్ అపోజిషన్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుందైతే మాత్రం అమెరికాతో కలిసి ఉన్నారన్న కారణంగా వీళ్ళిద్దరిని గృహ నిర్బంధం చేశారు, హౌస్ అరెస్ట్ చేశారని చెప్తున్నారు.